కుంట్ల రోడ్డు దగ్గర బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ పక్కలో దావస్ ఉంది కదా, ఆ దావంటి వస్తే పంట పొలాల్లోకి ఇక్కడ వంకకాన్ ఉంది. ఇక్కడ ఎక్కువ కరువు పని చేయడానికి రావడం జరిగింది ఒకప్పుడు. మళ్ళీ తర్వాత టాటర్ పనికి అని ఇసుక వేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ నాకైతే చాలా స్వీట్ మెమోరీస్ మాదిరి గుర్తుకున్నాయి కొన్ని. ఎందుకంటే టాటర్లో ఇసుక ఎత్తినాము, ఇసుక వేసాము. ఇసుక వంకలోంచి బయటికి వస్తున్నప్పుడు ఇరుక్కోయింది. ఇరుక్కుంటేనే టాటరు రాళ్ళు వేసాం, కట్లు వేసాం, అయినా కానీ 2 టైర్లు కానీ ఇరుక్కుపోతూనే ఉన్నాయి. టాలీ టైర్లు ఇరుక్కుపోయాయి, ఇంజన్ టైర్లు కానీ ఇరుక్కుపోయాయి. అప్పుడు ఏం చేసేలేక మేము ఎత్తిన ఇసుకంతా కానీ దింపేయడం జరిగింది. టాలీలోంచి ఇసుకంతా కిందకి వేసేసాము. మేము టాటర్కి వచ్చినదైతే 4 కానీ విపరీతమైన ఇబ్బంది పడినాము. ఫస్ట్ టైము పడింది, ఆ ఇసుకంతా తీసేసినాము. మళ్ళీ ఆ ఇసుకలో నుంచి మళ్ళీ ఆ గుంతకన్నీ రాళ్ళు వేసి మళ్ళా సప్పాను ఉంటుంది వంకల్లో, అదంతా కోసుకొచ్చి అంతా వేసేసి అంతా ఫ్లాట్గా చేసి మళ్ళీ లోడింగ్ చేసుకున్నాము. లోడింగ్ చేసుకొని మళ్ళీ వస్తున్నట్లుగానే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో కానీ ఇరకపోవడం జరిగింది. మళ్ళా కానీ అప్పుడు ఏం చేసేది సేమ్ పద్ధతి, టాలీ అన్లోడింగ్ చేయడం, మళ్ళా అదంతా చేయడము, మళ్ళా కానీ లోడింగ్ అదంతా మళ్ళా బండి బయటికి తీయడము, మళ్ళీ లోడింగ్ చేయడం. అట్లా మాకు ఒకే రోజు తెల్లవారుజామున రావడం జరిగింది. మేము ఇంటికి వెళ్ళే తలకనే ఈ వంకలో ఈ ప్లేస్లో నుంచి మధ్యాహ్నం 2 గంటలు అయింది. ఎందుకంటే 4 సార్లు ఇరుక్కోవడం జరిగింది. ఈ ప్రాంతంలోనూ చాలా కానీ ఇబ్బందులు పడడం జరిగింది. నేలంతా ఇది బంకబట్టి నేల, ఇదంతాను ఇరుక్కపోయింది అంత. ఎందుకంటే హెవీ లోడ్ అంటే డబల్ లోడ్ చేయడం జరిగిందా. అప్పుడు టాటర్ అనేది పూర్తిగా మేము నేనైతే ఆ రోజు కళ్ళు తిరిగి, ఎందుకంటే లాస్ట్ సార్ ఇంకా అది తీరెక్కితే మనకి ఇంక బండి జాడొస్తుంది, గట్టి నేల వస్తుంది ఇంకా అనే తరుణంలో ఇరుక్కపోయింది. ఇరుక్కపోవడంతో నాకైతే ఇంకా కొంతమంది ఉద్దరొచ్చి ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇంకా టాటర్లో కానీ ఇరుక్కపోయింది. ఎక్కువ ప్రెజర్ చేయడంతో డీజిల్ అయిపోయింది. డీజిల్తో పాటు ఎందుకంటే మేము తెల్లవారుజామున రావడం జరిగింది కాబట్టి టిఫిన్ తినే కానీ డీజిల్ టిఫిన్ తీసుకొచ్చే కానీ ఉద్దర మనసు వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. చూడండి వాటర్ అన్నీ ఎలా ఉన్నాయి, కానీ ఇవన్నీ కానీ ఇబ్బందికరంగా ఉంటాయి. మనం అటువైపు పోదాము. ఇక్కడ వాళ్ళతో పాటు ఇంకా మేము 3 మనుషులు ఉన్నాము. ఇంకా ఒకరు ఎందుకంటే టాయిలెట్ నుంచి తోడేది కాబట్టి ఒకరు రెస్ట్ తీసుకుంటారో ఒకరు పీకుతానట్లా. నేనైతే ఎందుకంటే 18 నుండి కష్టపడి తినకోకుండా చేయడంతో కళ్ళు తిరిగి పైన నుండి కిందికి దొలకొచ్చి కిందికి పడిపోయాను. కాసేపు అయితే చాలా ఇబ్బందిగా ఏర్పడింది నాకైతేను. కళ్ళన్నీ కలర్లు అన్నీ అయ్యి నేను కిందికి పడిపోవడం జరిగింది ఆ రోజు. ఇప్పటికీ నేను ఆ దృశ్యాన్ని అయితే నేను మర్చిపోలేను. మళ్ళా దాదాపు అంటే ఒక 5 నిమిషాలకి రావడం జరిగింది. అక్కడ దగ్గరలో మగానికి నీళ్ళు కొట్టి లేపారు. ఫ్లాట్ అన్నీ అయితే ఇక్కడ ఈ ఏరియాకి నుంచి నాకు స్పీడ్ మంచుకు వస్తున్నాయి. ఎక్కువ ఫస్ట్ కరువు పని పెట్టినప్పుడు కానీ ఇక్కడే వచ్చి కరువు పని చేయడము
చూడండి ఇప్పుడు మనం వంక గడ్డకి రావడం జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయాయని చెప్పాను కదా, మనం ఆ వంక దగ్గరికి దాటేసి వచ్చాము. ఇప్పుడు మేము ఇసుక వేసుకొచ్చిన వంకలేకి చూపించడం జరుగుతూ ఉంటుంది అండి. మేము ఇట్లే ఇదంతా కానీ ఇక్కడంతా ఇసుక, అక్కడ చెక్ డ్యామ్ ఉంది, అక్కడ కనపడిస్తాను చెక్ డ్యాము, అది కానీ చెక్ డ్యామ్ అని చూపిస్తాను. ఇట్లే ఈ దారంటే వెళ్ళాము ట్రాక్టర్ వేసుకొని ఇదే రూట్ అంటే ఇదంతా ఇసుకాను. చూడండి ఇదంతా ఇసుకాను. ఎక్కువ ఎద్దుల బండ్లు కానీ తోలేవాళ్ళు కానీ ఇట్లా ఇక్కడే ఇంటినే తోలేదు, ఎద్దుల బండ్ల ఇంటి కానీ తోలుతుంటారు. చూడు ఇసుక ఎంత బాగుందో. ఇక్కడే మనకల్లా నూతమాడకి ఇసుక ఎంత ఫేమస్, ఇక్కడ ఉండే ఇసుక కానీ అంత ఫేమస్. చూడండి ఇట్లా ఇసుకని ప్రతి ఒక్క ఇక్కడే దొరికేది. ఇక్కడి నుండి రాంపురం వంక పోతలయ్య స్వామి గుడి వెనకాల వైపుగా ఇట్టే పోతుంటే మనము రాంపురం వంక వరకు కానీ వెళ్ళిపోవచ్చు. అక్కడ రాంపురం దగ్గర పెద్ద వంక ఉంది కదా, ఆ ప్రాంతంలోకి కానీ వెళ్ళచ్చు. ఇదే రూట్ అంటే పోతలయ్య స్వామి గుడి వెనకాలకు కానీ పోవచ్చు. ఇదే వంకలో నేను పెద్ద ట్రాక్టర్లలో అందరూ చాలామంది తోలేవారు. పెద్ద గుంతలు అనేది తీసేవారు. పర్లు పోయే కొద్దీ నున్నిసుక అనేది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి, ఇటు పేరకపోయింది కదా, ఇటుకు ఒక తిప్ప, మళ్ళీ వంక మళ్ళీ పాడిన అనుకో మళ్ళీ దేని మీదకి వచ్చేస్తుంది. అట్లా పర్లుగా ఇసుక ఉండడంతో చాలా లోతుగా తోడడం జరుగుతుంది. ఒకసారి అయితే మా ఫ్రెండ్ మీదకి గడ్డ అంతగాని పడిండా, నా ఫ్రెండ్ మీదకి తొందరగా పూర్తిగా మునిగిపోయాడు. 10 నిమిషాల్లో ఆ పెద్ద గడ్డనంతగా తోడేసి వెళ్ళేసేసాము. అంతగా మీదకి పడిండా మా ఫ్రెండ్ మీదకి. ఇసుక ట్రాక్టర్లకి వేసే కానీ గడ్డ అంటే అది గొంతుకు లోతుకు తీసుకుంటూ పోయినాం కదా, ఆ గడ్డ అనేది మీదకి పడింది. గృహమాదిరి మంచి ఇసుక కొద్ది మంచి ఇసుక దొరికే కొద్దీ అనేది లోపలికి వెళ్ళబడడం జరిగింది. మేము ఒక సొరంగం లాగా పెట్టేసినాము. ఆ సొరంగం ఏమైందంటే ఇసుక కదా కిందికి పడి ఇరగడం జరిగింది. ఆ రోజైతే బాగా టెన్షన్ పడినాము. 2-3 మీదకి అయితే కాళ్ళు మునిగిపోయినాయి, వాళ్ళు తలకాలు పడిపోయినా. ఒక మంచి అయితే ఆ ఫ్రెండ్ మీదకి అంతా మునిగిపోయాడు. తొందరగా తీసేసినాము ఆ రోజు. ఇలాంటివన్నీ మర్చిపోలేని రోజు ఇట్లా వంకల్లోనూ మాకే ఉన్నాయి జ్ఞాపకాలు. దాదాపు 20 ఏళ్ళ బ్యాక్ వచ్చి ఇక్కడ స్వీట్ మెమరీస్ గుర్తుకొచ్చాయి. మళ్ళీ కరువు పనికి వచ్చాను ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఆ చెక్ డ్యామ్, అది ఈ కట్ట మాదిరి కట్టి ఇదంతా కానీ ఎక్కువ నీళ్ళు నిలబడడానికి చేయడం జరిగింది. అదంతా చూడండి నీళ్ళు ఎక్కువ ప్రెజర్తో ఈ కట్టన్ అనేది కోసేసుకొని నీళ్ళు అనేది పారవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇంచేపు మా స్వీట్ మెమరీస్ ఇసుకలో వంకల్లో మేము ఎలా కష్టపడినాము, మా స్వీట్ మెమరీస్ ఏమనేది చెప్పడం జరిగింది. మేము అప్పుడు ట్రాక్టర్ పనికి వస్తాంటి మిస్కి, ఎందుకంటే అప్పట్లో చాలా ఇండ్లు అనేది ప్రభుత్వం నుండి శాంక్షన్ అయ్యిందా ట్రాక్టర్లకి ఇసుక వేయడానికి. ట్రాక్టర్లకి అప్పుడు పనికి వచ్చింటాం ఇక్కడికి వెళ్తాను. అవన్నీ అనేది ఇప్పటికి స్వీట్ మెమరీగా మనసుకొచ్చి మీతో కానీ షేర్ చేసుకోవడం జరిగింది. ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇలాంటి చెక్ డ్యామ్ ఇట్లా కట్టుకుంటే అనేది నీళ్ళు వచ్చినప్పుడు స్టోరేజ్ ఉంటుంది. అయినా కానీ నీళ్ళు ఉద్ధృతికి తట్టుకోలేక చెక్ డ్యామ్ పక్కలో ఆ చెక్ డ్యామ్ కట్ట అంతా కానీ తగిబిక్కొని నీళ్ళు వెళ్ళి రావడం జరిగింది. చూడి ఆ చెక్ డ్యామ్లో కానీ ఒక్క చిక్కు నీళ్ళు కానీ నిలవడం, ఎప్పుడైనా వర్షాలకి ఎక్కువ నీళ్ళు వచ్చినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ కట్ట అనేది తెగిపోయింది.